అందరికీ నమస్కారం. నేను మీ భరత్. ఈరోజు మా కుటుంబంతో కలిసి ఒక మంచి ప్రయాణానికి బయలుదేరాం. మా నాన్నగారు, మా అమ్మగారు, నేను, నా భార్య, మా చిన్న పాప అందరం కలిసి కారులో పెద్దగుట్టకు బయలుదేరాం. ఎక్కడికైనా ఫ్యామిలీతో కలిసి ప్రయాణం చేయటం అంటేనే ఒక ప్రత్యేకమైన ఆనందం. ముఖ్యంగా మన వాళ్ళందరం కలిసి ఒకే కారులో ప్రయాణిస్తూ మాట్లాడుకుంటూ నవ్వుకుంటూ వెళ్తుంటే ఆ ప్రయాణమే ఒక మంచి జ్ఞాపకంగా మిగిలిపోతుంది. ఈరోజు మా ప్రయాణం పోచంపాడు నుంచి పెద్దగుట్ట వైపు. మా పాప కూడా మాతో కలిసి రావడంతో ఈ ట్రిప్ మరింత ప్రత్యేకంగా అనిపించింది. కారులో ప్రయాణం మొదలైనప్పటి నుంచి దారిలో కనిపించిన అందమైన దృశ్యాలను మీకోసం వీడియోలో రికార్డ్ చేశాను. ఇక మన ప్రయాణం ఎలా సాగిందో, పెద్దగుట్టలో ఏమేం చూశామో ఈ వీడియోలో పూర్తిగా చూడండి. దారిలో కనిపించిన అందాలు, పోచంపాడు నుంచి పెద్దగుట్ట వైపు వెళ్తుంటే దారిలో కనిపించే ప్రకృతి దృశ్యాలు చాలా అందంగా ఉన్నాయి. రోడ్డుకు ఇరువైపులా కనిపించే పచ్చని చెట్లు, పొలాలు, గ్రామీణ వాతావరణం ఇవన్నీ చూస్తూ ప్రయాణం చాలా ప్రశాంతంగా అనిపించింది. రోజువారీ పనుల్లో బిజీగా ఉండే మనం ఇలాంటి ప్రయాణాలకు బయటకు వచ్చినప్పుడు ప్రకృతిని దగ్గరగా ఆస్వాదించే అవకాశం దొరుకుతుంది. కారు కదులుతుంటే బయట కనిపించే ప్రతి దృశ్యాన్ని కెమెరాలో బంధించాలనిపించింది. అందుకే దారిలో కనిపించిన కొన్ని అందమైన ప్రదేశాలను కూడా మీకు చూపిస్తున్నాను. మా కుటుంబం మొత్తం ఈ ప్రయాణాన్ని చాలా ఎంజాయ్ చేసింది. మా పాప కూడా కారులో ప్రయాణిస్తూ తనదైన ప్రపంచంలో ఆనందంగా ఉంది. ఇలా మాట్లాడుకుంటూ ప్రకృతి అందాలను చూస్తూ మా ప్రయాణం పెద్దగుట్ట వైపు కొనసాగింది. అయితే పెద్ద గుట్టకు చేరుకున్నాం. ఇప్పుడు లోపటికి వెళ్తున్నాము. ఇప్పుడు మేము గుట్టపైకి ఎక్కడం మొదలుపెట్టాం. గుట్టపైకి వెళ్తున్న కొద్దీ చుట్టూ కనిపించే దృశ్యాలు మరింత అందంగా మారుతున్నాయి. కిందికి చూస్తే మనం వచ్చిన దారి, చుట్టూ ఉన్న ప్రకృతి, పైకి చూస్తే గుట్ట ప్రాంతం. ప్రతి అడుగులోనూ ఒక కొత్త దృశ్యం కనిపిస్తోంది. మేము నెమ్మదిగా పైకి వెళ్తూ మధ్య మధ్యలో ఆగి చుట్టూ ఉన్న అందాలను చూస్తూ వీడియోలు తీసుకున్నాం. మా కుటుంబం మొత్తం కలిసి రావడంతో ఈ ప్రయాణంలో ఆనందం మరింత ఎక్కువైంది. ప్రయాణంలో ఇలాంటి చిన్న చిన్న క్షణాలే తర్వాత మంచి జ్ఞాపకాలుగా మిగిలిపోతాయి. కెమెరాలో నేను రికార్డ్ చేసిన ఈ దృశ్యాలను ఇప్పుడు మీతో కూడా పంచుకుంటున్నాను. మీరు వీడియో చూస్తున్నప్పుడు మాతో పాటు ఈ గుట్టపైకి వస్తున్నట్టుగా అనిపిస్తే అదే ఈ వ్లాగ్కి సక్సెస్. గుట్ట ఎక్కుతున్న కొద్దీ దారిలో ఎన్నో అందమైన దృశ్యాలు కనిపిస్తున్నాయి. చుట్టూ కొండలు, చెట్లు, ప్రకృతి అందాలు చూస్తూ మేం ముందుకు సాగుతున్నాం. మధ్యలో దారిలో కోతులు కూడా కనిపించాయి. అవి అటూ ఇటూ తిరుగుతూ కనిపించడంతో మేం వాటిని కూడా వీడియోలో రికార్డ్ చేశాం. గుట్టపైకి చేరుకుంటున్న కొద్దీ అక్కడి ప్రకృతి అందాలు మరింత అద్భుతంగా కనిపించాయి. పైనుంచి చుట్టూ చూస్తే కనిపించే దృశ్యం చాలా బాగుంది. గాలి, ప్రశాంతమైన వాతావరణం, చుట్టూ కనిపించే పచ్చదనం కొద్దిసేపు అక్కడే ఉండిపోవాలనిపించేలా ఉంది. మేం కూడా అక్కడ కొంతసేపు ప్రకృతి అందాలను ఆస్వాదించాం. కారులో వస్తున్నప్పుడు కనిపించిన దృశ్యాలు ఒకలా ఉంటే గుట్టపైకి వచ్చిన తర్వాత కనిపించే దృశ్యాలు మరోలా ఉన్నాయి. అందుకే ఈ ప్రయాణంలో నేను వీలైనంత ఎక్కువగా వీడియోలు తీసుకున్నాను. మీరిప్పుడు స్క్రీన్పై చూస్తున్న ప్రతి దృశ్యం మా ప్రయాణంలో మేం ప్రత్యక్షంగా చూసినవే. ఫ్యామిలీతో కలిసి ఇలాంటి ప్రదేశాలకు వెళ్లడం వల్ల మనకు మంచి సమయం దొరకడమే కాకుండా అందరం కలిసి గుర్తుండిపోయే జ్ఞాపకాలు కూడా ఏర్పడతాయి. ఇక అలానే కొద్దిగా మెట్లు ఎక్కువ ఉంటాయి. వెళ్ళినా కొద్దీ అక్కడి నుంచి కొండలు, దృశ్యాలు ఎంతో చాలా బాగున్నాయి. చూడండి, ప్రకృతి ఎంత చాలా సూపర్గా అనిపిస్తుందో కొండపై నుంచి.
దర్గాపైకి ఇప్పుడే చేరుకున్నాము. కొండపైకి ఎక్కినాక కొద్దిగా నడిచినాక ఒక వ్యక్తి పాత నాణ్యాలతో పాటు కొత్త నాణ్యాలు కూడా ఉన్నాయి. పాతకాలం నాటి 10 పైసలు 50 పైసలు చిల్లర అక్కడ నడుస్తున్నాయి చూడండి. మన చిల్లర ఎంతగానో ఉన్నదో 10 పైసలు 50 పైసలు పాత నాణ్యాలు. ఇప్పుడు కూడా అక్కడ పాతకాలం నాటి పైసలు కూడా అక్కడ గుట్టపైన చెల్లుతున్నాయి. గుట్టపైకి చేరుకున్న తర్వాత దర్గా ముందర కనిపించిన ఒక ప్రత్యేకమైన దృశ్యం మా దృష్టిని ఆకర్షించింది. అక్కడ షాదుల్లా బాబా గుర్రంపై సవారి చేస్తున్న రూపం కనిపిస్తుంది. ఆ రూపాన్ని చూస్తుంటే ఈ ప్రదేశానికున్న ఆధ్యాత్మికత, చారిత్రక నేపథ్యం మనకు గుర్తుకు వస్తాయి. మేము కూడా ఆ దృశ్యాన్ని దగ్గరగా చూసి వీడియోలో రికార్డ్ చేసుకున్నాం. గుట్టపైకి ఎక్కి ఇంత దూరం వచ్చిన తర్వాత షాదుల్లా బాబా సన్నిధిలో ఈ దృశ్యాన్ని చూడటం మా ప్రయాణంలో ఒక ప్రత్యేకమైన అనుభూతిగా మిగిలిపోయింది. ఆ తర్వాత మేమంతా దర్గా వైపు వెళ్లి షాదుల్లా బాబాను దర్శించుకున్నాం. ఇక మా ప్రయాణం యొక్క ముఖ్యమైన భాగానికి వచ్చేశాం. షాదుల్లా బాబా దర్శనం కోసం మేము గుట్టపైకి చేరుకున్నాం. అక్కడ ఆధ్యాత్మిక వాతావరణం చాలా ప్రశాంతంగా అనిపించింది. మా కుటుంబం మొత్తం కలిసి షాదుల్లా బాబాను దర్శించుకున్నాం. ప్రార్థనలు చేసుకుని మా కుటుంబం సంతోషంగా ఉండాలని, అందరికీ ఆరోగ్యం, మంచి జీవితం కలగాలని కోరుకున్నాం. ముఖ్యంగా మా పాపతో కలిసి ఇక్కడికి రావడం మాకు చాలా ఆనందంగా అనిపించింది. ప్రయాణం కోసం ఇంటి నుంచి బయలుదేరినప్పటి నుంచి ఇక్కడికి చేరుకుని దర్శనం చేసుకునే వరకు జరిగిన ప్రతి క్షణం మాకు ఒక మంచి జ్ఞాపకంగా మిగిలిపోయింది. ఇక్కడి వాతావరణాన్ని, దర్గా పరిసరాలను కూడా మీకు వీడియోలో చూపిస్తున్నాను. షాదుల్లా బాబా దర్శనం పూర్తయ్యాక కొంతసేపు అక్కడ గడిపి తిరుగు ప్రయాణానికి సిద్ధమయ్యాం. గుట్ట నుంచి కిందికి వస్తున్నప్పుడు కూడా చుట్టూ ఉన్న ప్రకృతి దృశ్యాలను మరోసారి ఆస్వాదించాం. పైకి వచ్చేటప్పుడు ఒక రకమైన అనుభూతి ఉంటే తిరిగి కిందికి వెళ్తున్నప్పుడు మరో రకమైన అనుభూతి కలిగింది. కారు దగ్గరకు చేరుకుని మళ్లీ మా ప్రయాణం మొదలుపెట్టాం. ఈరోజు మా ఫ్యామిలీ ట్రిప్లో ఎన్నో అందమైన క్షణాలను అనుభవించాం. పోచంపాడు నుంచి బయలుదేరి పెద్దగుట్టకు రావడం, కారులో కుటుంబంతో కలిసి ప్రయాణించడం, గుట్టపైకి ఎక్కడం, ప్రకృతి అందాలను చూడడం, చివరగా షాదుల్లా బాబా దర్శనం చేసుకోవడం, ఇవన్నీ ఈరోజు ప్రయాణాన్ని ఇలా మా పోచంపాడు నుంచి పెద్దగుట్ట షాదుల్లా బాబా దర్శనం వరకు జరిగిన ఫ్యామిలీ ట్రిప్ పూర్తయింది. ఈ ప్రయాణంలో మేము చూసిన ప్రకృతి అందాలు, గుట్టపైకి ఎక్కిన అనుభవం, అక్కడి ప్రశాంతమైన వాతావరణం, షాదుల్లా బాబా దర్శనం, ఇవన్నీ మీతో ఈ వీడియో ద్వారా పంచుకున్నాం. మా కుటుంబంతో కలిసి చేసిన ఈ చిన్న ప్రయాణం మాకు ఎప్పటికీ ఒక మంచి జ్ఞాపకంగా మిగిలిపోతుంది. మీకు కూడా ఈ వీడియో నచ్చిందని అనుకుంటున్నాను. వీడియో నచ్చితే తప్పకుండా లైక్ చేయండి. మీ ఫ్రెండ్స్కి, మీ కుటుంబ సభ్యులకు ఈ వీడియోను షేర్ చేయండి. ఇలాంటి మరిన్ని ఫ్యామిలీ ట్రిప్స్, వ్లాగ్స్, మన చుట్టుపక్కల ఉన్న అందమైన ప్రదేశాల వీడియోల కోసం మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి.